రైట్, నమస్తే. మనం తినే మాంసాహారంలో యాంటీబయాటిక్స్ ఉంటున్నాయట. అంటే జంతువుల్ని వాటి యొక్క మాంసాలను తినేటప్పుడు వాటి యొక్క శరీర భాగాల్లో యాంటీ మైక్రోబయాల్స్కి సంబంధించిన యాంటీబయాటిక్స్ ఉంటున్నాయంటూ వార్తా కథనం ఇది. సో 2020 సంవత్సరంలో 190కి పైగా దేశాలలో చేసిన సర్వే 2020లో చేయడం జరిగింది. అంటే గడిచిన 4 ఏళ్ల క్రితం ఈ సర్వే, అప్పటి నుంచి ఇప్పుడు దాకా కొనసాగుతుంది. ఈ సర్వేలో 190 దేశాలలో మన దేశం 30వ స్థానంలో నిలిచింది. సో మనం తింటున్న చికెన్ కానీ, మటన్ కానీ, లేకపోతే ఇతర మాంసాలు కానీ, ఆ మాంసాలలో యాంటీబయాటిక్స్ అనేవి విపరీతంగా ఉన్నాయి. అవి కూడా నియమిత గ్రాముల కంటే ఎక్కువ గ్రాములు ఉన్నాయట. సో మనకి ఇక్కడ ఇస్తున్న కూడా 114 మిల్లీగ్రాములు ప్రతి కేజీ మాంసం కానీ మనం తీసుకున్నట్లయితే ఈ ప్రతి కేజీ మాంసంలో 114 మిల్లీగ్రామ్స్ ఎంజీలు ఉంటున్నాయట. సో దీనికంటూ ఒక లెవెల్ అంటూ ఉంటుంది. 114 మిల్లీగ్రాములు వచ్చినాయి అంటే ఇది ఆరోగ్యానికి హానికరమా, లేకపోతే ఆరోగ్యాన్ని చెడు చేసిన తర్వాత వచ్చే దుష్ఫలితాలను ఒకరు తీసుకుంటుందా, ఇది కూడా మనం చూడాలి. 190 దేశాలలో 2020లో చేసిన సర్వే కాబట్టి ఆ సర్వే ఇస్తున్న రిపోర్టులో మన దేశం 30వ స్థానంలో ఉంది. సో మనం ప్రతి ఆదివారం కానీ, లేకపోతే పార్టీలప్పుడు కానీ, దావతులు కానీ చేసుకునేటప్పుడు మనం చికెన్ని, మటన్ని తీసుకోవడం జరుగుతుంది. సో ఈ చికెన్లు, మటన్లు తీసుకున్నప్పుడు అందులో నిషేధిత పదార్థాలుగా చెప్పబడుతున్న యాంటీబయాటిక్స్ మిల్లీగ్రాముల్లో ఉంటున్నాయట. ఇది ఆరోగ్యాలపై దుష్ప్రభావం చూపిస్తుంది. యాక్చువల్గా నాన్ వెజ్ తీసుకుంటే ప్రోటీన్స్ మనకి బాడీకి అందుతాయి, మనకి ప్రోటీన్స్ బాడీకి వస్తాయని చెప్పేసి మనం తింటాం, అక్కడ వరకు బాగానే ఉంది. కానీ యాంటీబయాటిక్స్తో కూడిన ఆ యొక్క మాంసాలు కానీ మనం తింటే ఆ మాంసంలో ఉండే యాంటీబయాటిక్స్ కూడా మన బాడీలోకి వచ్చేస్తాయి. ఇంతవరకు మనం సేంద్రియ వ్యవసాయం అంటూ, రాసాయనిక వ్యవసాయం అంటూ మనం 2 రకాలు మనం చేసుకుంటూ ఉన్నాం. సో రాసాయనిక ఎరువులు వాడిన ఏవైతే ఉత్పత్తులు ఉన్నాయో ఆ ఉత్పత్తుల్లో వాటి యొక్క అవశేషాలు కూడా ఉంటున్నాయి. ఆ అవశేషాలు కూడా పూర్తి స్థాయిలో మన బాడీలోకి వస్తున్నాయి. దాని మీద కొన్ని దుష్ఫలితాలు కూడా వస్తున్నాయి. ఇది చూసిందే మనకి. ఇప్పుడు ఏకంగా ఆ ఆహారంతో పాటు, శాకాహారంతో పాటు మాంసాహారంలో కూడా యాంటీబయాటిక్స్ ఉంటున్నాయట. యాంటీబయాటిక్స్ అసలు ఎవరు వాడతారు అంటే ముందు శాకాహారం సంబంధించి చూద్దాం. సో పంటలకి సంబంధించిన చీడపీడలు, వాటికి ఉండే పురుగులు కానీ, లేకపోతే కీటకాలు కానీ అవి ఆశించినప్పుడు వాటి మీద మనం యాంటీబయాటిక్స్ని ఉపయోగించడం జరుగుతుంది, వాటిని చంపేయడానికి. ఆ చంపివేసే స్థాయి ఏదైతే ఉంటుందో ఆ స్థాయి మోతాదు మించి కానీ ఒకరు పిచికారీ చేస్తే, స్ప్రే చేస్తే అది కూడా అందులోనే ఆ శాకాహారంలో ఉండిపోతుంది. ఒక క్యాబేజీ కానీ, ఒక వంకాయ కానీ, ఒక టమాటా కానీ, ఒక కూరగాయ కానీ, ఒక ఆకుకూరలు కానీ, వాటి మీద మనం యాంటీబయాటిక్స్ వాడుతుంటాం. సో నియమిత పద్ధతి కంటే, నియమించిన దానికంటే ఎక్కువ మోతాదులో వాడితే అవి కూడా మన శరీరంలోకి వెళ్తాయి. ఈ శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఇంకొకటి అవి ఏం చేస్తాయి అన్నది సైడ్ ఎఫెక్ట్స్ 100%. ఇటీవల కాలంలో కొన్ని సర్వేస్ కూడా చేశారు. సో దుష్ఫలితాలు చూపిస్తున్నాయి అంటూ. ఇప్పుడు చికెన్, మటన్ కూడా వచ్చాయట. మొత్తం మీద ప్రతి కేజీకి 114 మిల్లీగ్రాములు ఉంటుందట. ఇవి తీసుకుంటే అనేక రుగ్మతలు వస్తాయి. కొన్ని రోగాలు వచ్చినప్పుడు కొన్ని మందులు మనం కనిపెడతాం. మరి ఈ రకంగా యాంటీబయాటిక్స్ వాడిన మాంసాహారాలను తింటే వచ్చే దుష్ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ యాంటీబయాటిక్స్ కొత్తగా మళ్ళీ కనిపెట్టే వరకు మానవ హననం జరుగుతుంది. మానవులు చనిపోతారు. వింత జబ్బులు వస్తాయి, వింత రోగాలు వస్తాయి. ఈ రోగాలు వచ్చినప్పుడు వాటికి మందులు వేసుకోలేకపోతుంటాం. సో ఎక్కడి నుంచి ఈ లోపం జరిగిందంటే యాంటీబయాటిక్స్ని కొనుగోలు చేసేటప్పుడు సపోజ్ పౌల్ట్రీ ఉంటాయి, హ్యాచరీస్ ఉంటాయి. పౌల్ట్రీస్ కానీ, హ్యాచరీస్ కానీ ఆ యొక్క జంతువులకు లేదా ఆ బర్డ్స్కి, ఆ పక్షులకు లేదా చేపలకు వీటికి సంబంధించిన జబ్బులను నివారించేందుకు కొన్ని యాంటీబయాటిక్స్ వాడండి అంటూ కూడా కొంతమంది వెటర్నరీ డాక్టర్స్ మనకు ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. డాక్టర్లు అయితే ప్రిస్క్రైబ్ చేస్తున్నారు, కానీ ఆ ప్రిస్క్రిప్షన్ మేరకు వీళ్ళు వెళ్ళి మనకు మందులు కొనుగోలు చేస్తున్నారా? ఆ రకంగా మందులు కొనుగోలు చేసిన తర్వాత వాటిని నియమిత పద్ధతుల్లోనే, వేయవలసిన మోతాదులోనే వాటిని స్ప్రే చేస్తున్నారా? వాటికి అందిస్తున్నారా?
ఇది ఒకటి గమనించాల్సి ఉంటుంది. మొత్తం మీద మనం తినే చికెన్ కానీ మటన్ కానీ లేకపోతే చేపలు కానీ రకరకాల ఆహార పదార్థాలు ఏవైతే నాన్ వెజ్ ఉందో ఈ నాన్ వెజ్లో 114 మిల్లీగ్రాముల వరకు యాంటీబయాటిక్స్ ఉంటున్నాయట. ఈ యాంటీబయాటిక్స్ తిన్న తర్వాత మనకి ఎటువంటి రోగాలు వస్తాయనేది మనం చెప్పలేం. ఆ రోగాలకి ఎటువంటి మందులు వాడాలన్నది కూడా ఇప్పుడు వైద్య నిపుణులు ఇంకా దాని మీద ఎక్స్పెరిమెంట్ చేయలే. కాబట్టి సో మితంగా తీసుకుంటే ఏదైనా హితంగా పనిచేస్తుంది. అతి మించి ఎక్కువగా దాన్ని మనం కానీ ఆహారంగా తీసుకుంటే అవి మనకి ఆరోగ్యానికి అనారోగ్యానికి దారితీసే అవకాశం ఉంటుంది. ఆరోగ్యానికి బదులు అనారోగ్యాన్ని మనం కొనుగోలు చేసినట్లు ఉంటుంది. 1 కేజీ మటన్లో అనారోగ్యం, 1 కేజీ చికెన్లో అనారోగ్యం, 114 మిల్లీగ్రాముల రూపంలో యాంటీబయాటిక్స్ ఉంటున్నాయట. అవి ఆ రోగాల్ని నిరోధించడానికి వాడే యాంటీబయాటిక్స్. మరి అవి మనం తింటే అవి ఉన్న శరీరాల్లో ఉన్న ఆ శరీరాల్లో మనం తింటే మనకు కూడా సేమ్ అదే వస్తుంది. సో నాన్ వెజ్ చికెన్ మటన్లు చేపలు తినేవారు చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా వైద్య నిపుణులు కోరుతున్నారు. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. కీప్ వాచింగ్.